హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మనతో పాటు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఉన్నారు. సో ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడదాం. హలో అన్న, హాయ్, హాయ్ అండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కల్ట్ అనే ట్యాగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? కొంచెం బరువుగా ఉంటుందండి. ఓకే. ఎందుకంటే మనం తీసిన సినిమాలన్నీ మనకిచ్చే ట్యాగులు ఏంటని. కాకపోతే సరదాగా వాళ్ళు చేస్తుంది దాన్ని సరదాగా తీసుకుంటా తప్ప దాన్ని ఏదో ఒక అచీవ్మెంట్ లాగో లేకపోతే మనం ఏదో సాధించేలాగా అలా తీసుకోవాలి. సో ఈ చెన్నై లవ్ స్టోరీతో ఆ కల్ట్ ప్రొడ్యూసర్ ఆ ట్యాగ్ లైన్ అనేది అట్లాగే స్టేబుల్గా ఉంటుంది అనుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా ట్యాగ్ యాడ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇదైతే ఇచ్చిన దీన్ని అయితే నిలబెట్టుకుంటాననే నమ్మకం అయితే ఉందండి. సినిమా ఫస్ట్ కాపీ చూశాక ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఉంటుంది. సో ఇప్పటి వరకు జరిగిన బర్త్డేస్కి ఈ బర్త్డేస్కి డిఫరెన్స్ ఏంటి మీ లైఫ్లో? లాస్ట్ 2 సంవత్సరాలు సినిమా ఏం లేదండి. ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్‌కి ఉంది. హిందీ సినిమా సెట్స్ మీద ఉంది. ఇంకో సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. సో 3 సినిమాలు రిలీజ్‌కి ఉన్నాయి. సో అది హ్యాపీ. సో రీసెంట్గా బన్నీవాస్ గారు మా గ్రూప్లో నుంచి ఒక యాక్టర్ కూడా వస్తున్నారు అంటే మీరే నెక్స్ట్ యాక్టింగ్లోకి దిగుతున్నారు అని కూడా అందరూ కూడా గెస్ట్ చేస్తూ ఉన్నారు. సో అది నిజమేనా, మీరు యాక్టింగ్లోకి రాబోతున్నారు? అందరూ అడిగారండి. బట్ అది ఎంతవరకు చేయాలనే ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా అంత ధైర్యం అయితే రాలేదు. ఆ ధైర్యం వస్తే ఏమైనా చేస్తానేమో కానీ ఇప్పటివరకైతే అది ఆలోచనలోనే ఉంది. అంటే ఓన్లీ ప్రొడ్యూసర్గానే ఉండాలనుకుంటున్నారా, లేదంటే డైరెక్టర్గా కానీ, లేదంటే యాక్టర్గా కానీ అవ్వాలనేది ఉందా మీకు ప్యాషన్? అసలు రేపేమన్న థాట్ లేదండి. నేను ఒక సాధారణ జర్నలిస్ట్‌గా వచ్చాను. అనుకోకుండా పీఆర్ఓ అయ్యాను. అనుకోకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను. అనుకోకుండా కో ప్రొడ్యూసర్ అనుకోకుండా నిర్మాతనయ్యాను. అయి అనుకోకుండా పెద్ద సక్సెస్‌లొచ్చినియి. ఆ వచ్చిన రోజులే కష్టపడి పని చేయడమే తప్ప రేపేమవుతాము, రేపు జీవితం ఏం అవకాశం ఇస్తదన్న దాని మీద పెద్ద అంచనాలు ఏం లేవు నాకు. సో రాజాసాబ్‌కి సంబంధించి మీరు కామెంట్ చేసిన కామెంట్స్ కొంచెం వైరల్ అవుతున్నాయి. అంటే దానికి సంబంధించి మాట్లాడడానికి నేను నేను మాట్లాడడానికి అహా! నేను కామెంట్ చేయలేదండి. ఆడియో క్లిప్‌ని అది వేరే విధంగా అది అలాంటి పెద్ద సినిమాల గురించి ఫలితాలను విశ్లేషించే స్థాయి నాకు లేదండి. అది పెద్ద వ్యక్తులు చేయాలి తప్ప ఈ బర్త్‌డే ప్రెస్ మీట్‌లో అలాంటివి వద్దు అని వినమ్రంగా చెప్పాను. దానికి తెలిసిందే కాదు కొన్ని క్లిక్ బైట్ హెడ్డింగ్స్ పెడతారు. బట్ ఎనీవేస్ ఐయామ్ గివింగ్ వన్ మోర్ క్లారిఫికేషన్. ఆ క్లిప్ చూస్తే అర్థమవుద్ది. అలాంటి స్థాయి నాకు లేదు. అంత పెద్ద విశ్లేషణలు చేసేదనేది చెప్పానంతే. సో అగైన్ నేషనల్ అవార్డు రేస్‌లో అల్లు అర్జున్ పేరు వినిపిస్తా ఉంది 'పుష్ప 2'కి సంబంధించి. మళ్ళీ నేషనల్ అవార్డు రావాలని కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఉందనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు 'పుష్ప 2'లో కన్నా 'పుష్ప 2'లో ఆయన చేసిన 'పుష్ప 1' కన్నా 'పుష్ప 2'లో చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకా మనసుకు హత్తుకుంది. ఆ జాతర సీన్ ఏంటి, ఆయన హావభావాలేంటి, ఇంటర్వెల్ ముందు సీన్ ఏంటి. సో మళ్ళీ ఆయన ఇంకోసారి తప్పకుండా రావాలి. వస్తే తెలుగు వాళ్ళందరూ పండగ చేసుకునే డే అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకోవైపు 'పెద్ది' పెర్ఫార్మన్స్‌కి రామ్ చరణ్ కూడా నేషనల్ అవార్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. సో అది కూడా పాసిబిలిటీ ఉందంటారా? ఆ రోజు ప్రీమియర్ అవ్వగానే చెప్పానండి. ఇది ఇన్నాళ్ళు ఆయన మెగా పవర్ స్టార్ మాత్రమే ఇప్పుడు మెగా పవర్ యాక్టర్‌గా కూడా ఇంకో లెవెల్ ఎందుకంటే రంగస్థలం చేసినా, ఇది చేసినా ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీక్ అనిపించింది. ఆయనకు కూడా చాలా అవార్డులు వస్తాయి. ఆయనకు కూడా జాతీయ అవార్డు వస్తే మంచిదని, బావుంటుందని, హి రియల్లీ డిజర్వ్స్ అని అనిపిస్తుంది. సో రీసెంట్‌గా మీ ఫ్రెండ్ బన్నీవాస్ గారు అనౌన్స్ చేసిన 'ఇడుపు కాగితం'కి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ అనేది అన్ని స్టార్ట్ చేసి అసలు సంబంధం లేకుండా ఒక సినిమా మీద అట్లా కామెంట్స్ చేసి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా ఇంత రచ్చ చేశారు కదా! సో అది చూసినప్పుడు ఏమనిపించింది? ఏ రచ్చ ఏం లేదండి. అదేదో మామూలుగా టైమ్ పాస్‌కి అటు ఇటు ఉండగానే ఆంధ్ర, తెలంగాణ అనే భావం లేదండి. తెలుగు రాదు. ఎందుకంటే ఆంధ్రాలో తీసిన సినిమాలు తెలంగాణలో బాగా ఆడినాయి. తెలంగాణలో తీసిన సినిమాలు ఆంధ్రాలో బాగా ఆడినాయి. అసల కళ్ళకి ఒక భేదభావాలు ఉండవండి. అదేదన్నా మధ్యలో అటు ఇటుగా ఏదన్నా వేరే కళను అభిమానించే సినిమా అభిమానుల్లో అసలు అలాంటి భేదభావాలు ఉండవండి. మేమందరం ఒకటే. మాకందరూ అటు ఉంటారు చుట్టాలు, ఇటు ఉంటారు. అసలు అలాంటివి ఉండవండి. సాయి రాజేష్ గారు మీ కాంబినేషన్‌లో 'బేబీ' తర్వాత ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఆగిపోయిందా? లేదంటే నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? జరుగుతుందండి. త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తది. హ్మ్. సో ఫైనల్లీ 'చెన్నై లవ్ స్టోరీ' సో ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? ప్రేక్షకులు 'చెన్నై లవ్ స్టోరీ' చూసి సో ఎటువంటి ఫీలింగ్‌తో బయటకొస్తారనుకుంటున్నారు? 'చెన్నై లవ్ స్టోరీ' ఒక క్లాసిక్ సినిమాగా మిగులుద్ది అనే ఇది ఉందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఇదొక జస్ట్ నాట్ ఏ లవ్ స్టోరీ. లవ్ స్టోరీని మించి ఉంటది ఈ సినిమా. అందరినీ గుండెలు బరువెక్కిస్తే, ఆనందింప చేస్తే, ఒక రకమైన
భావాల ఉద్వేగానికి గురి చేస్తుంది. కల్ట్ అనే ట్యాగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు? కొంచెం బరువుగా ఉంటుందండి. ఓకే. ఎందుకంటే మనం తీసిన సినిమాలన్నీ మనకిచ్చే ట్యాగులు ఏంటని. కాకపోతే సరదాగా వాళ్ళు చేస్తుంది దాన్ని సరదాగా తీసుకుంటా తప్ప దాన్ని ఏదో ఒక అచీవ్‌మెంట్ లాగో లేకపోతే మనం ఏదో సాధించాంలాగా అలా తీసుకోను. సో ఈ 'చెన్నై లవ్ స్టోరీ'తో ఆ కల్ట్ ప్రొడ్యూసర్ ఆ ట్యాగ్ లైన్ అనేది అట్లాగే స్టేబుల్‌గా ఉంటుంది అనుకుంటున్నారా? లేదంటే ఇంకేదైనా ట్యాగ్ యాడ్ అవుతుంది అనుకుంటున్నారా? ఇదైతే ఇచ్చిన దీన్నైతే నిలబెట్టుకుంటాననే నమ్మకం అయితే ఉందండి సినిమా ఫస్ట్ కాపీ చూసాక. ఐయామ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో ఇప్పటి వరకు జరిగిన బర్త్‌డేస్‌కి, ఈ బర్త్‌డేస్‌కి డిఫరెన్స్ ఏంటి మీ లైఫ్‌లో? లాస్ట్ 2 సంవత్సరాలు సినిమా ఏం లేదండి. ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్‌కుంది. హిందీ సినిమా సెట్స్ మీద ఉంది. ఇంకో సినిమా పోస్ట్ ప్రొడక్షన్‌లో ఉంది. సో 3 సినిమాలు రిలీజ్‌కున్నాయి. సో అది హ్యాపీ. సో రీసెంట్‌గా బన్నీవాస్ గారు మా గ్రూప్‌లో నుంచి ఒక యాక్టర్ కూడా వస్తున్నారు అంటే, మీరే నెక్స్ట్ యాక్టింగ్‌లోకి దిగుతున్నారు అని కూడా అందరూ కూడా గెస్ చేస్తూ ఉన్నారు. సో అది నిజమేనా? మీరు యాక్టింగ్‌లోకి రాబోతున్నారా? అందరూ అడిగారండి. బట్ అది ఎంతవరకు చేయాలనే ధైర్యం తెచ్చుకోవాలి. ఇంకా అంత ధైర్యం అయితే రాలేదు. ఆ ధైర్యం వస్తే ఏమైనా చేస్తానేమో కానీ ఇప్పటివరకైతే అది ఆలోచనలోనే ఉంది. అంటే ఓన్లీ ప్రొడ్యూసర్‌గానే ఉండాలనుకుంటున్నారా? లేదంటే డైరెక్టర్‌గా గానీ, లేదంటే యాక్టర్‌గా గానీ అవ్వాలనేది ఉందా మీకు ప్యాషన్? అసలు రేపేమన్న థాట్ లేదండి. నేను ఒక సాధారణ జర్నలిస్ట్‌గా వచ్చాను. అనుకోకుండా పీఆర్ఓ అయ్యాను. అనుకోకుండా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయ్యాను. అనుకోకుండా కో ప్రొడ్యూసర్, అనుకోకుండా నిర్మాతనయ్యాను. అయి అనుకోకుండా పెద్ద సక్సెస్‌లొచ్చినియి. ఆ వచ్చిన రోజులే కష్టపడి పని చేయడమే తప్ప రేపేమవుతాము, రేపు జీవితం ఏం అవకాశం ఇస్తదన్న దాని మీద పెద్ద అంచనాలు ఏం లేవు నాకు. ఓకే. రైట్. సో 'రాజాసాబ్‌కి' సంబంధించి మీరు కామెంట్ చేసిన కామెంట్స్ కొంచెం వైరల్ అవుతున్నాయి. అంటే దానికి సంబంధించి మాట్లాడడానికి కామెంట్ చేయలేదండి. నేను మాట్లాడడానికి అహా! నేను కామెంట్ చేయలేదండి. ఆడియో క్లిప్‌ని అది వేరే విధంగా అది అలాంటి పెద్ద సినిమాల గురించి ఫలితాలను విశ్లేషించే స్థాయి నాకు లేదండి. అది పెద్ద వ్యక్తులు చేయాలి తప్ప ఈ బర్త్‌డే ప్రెస్ మీట్‌లో అలాంటివి వద్దు అని వినమ్రంగా చెప్పాను. దానికి తెలిసిందే కదా కొన్ని క్లిక్ బైట్ హెడ్డింగ్స్ పెడతారు. బట్ ఎనీవేస్ ఐయామ్ గివింగ్ వన్ మోర్ క్లారిఫికేషన్. ఆ క్లిప్ చూస్తే అర్థమవుద్ది. అలాంటి స్థాయి నాకు లేదు. అంత పెద్ద విశ్లేషణలు చేసేదనేది చెప్పానంతే. సో అగైన్ నేషనల్ అవార్డు రేస్‌లో అల్లు అర్జున్ పేరు వినిపిస్తా ఉంది 'పుష్ప 2'కి సంబంధించి. మళ్ళీ నేషనల్ అవార్డు రావాలని కూడా ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? ఉందనుకుంటున్నానండి. ఎందుకంటే నాకు 'పుష్ప 2'లో కన్నా 'పుష్ప 2'లో ఆయన చేసిన 'పుష్ప 1' కన్నా 'పుష్ప 2'లో చేసిన పెర్ఫార్మెన్స్ ఇంకా మనసుకు హత్తుకుంది. ఆ జాతర సీన్ ఏంటి, ఆయన హావభావాలేంటి, ఇంటర్వెల్ ముందు సీన్ ఏంటి. సో, మళ్ళీ ఆయన ఇంకోసారి తప్పకుండా రావాలి. వస్తే తెలుగు వాళ్ళందరూ పండగ చేసుకునే ఆహ్, డే అవుతుందని ఆశిస్తున్నాను. ఇంకోవైపు 'పెద్ది' పెర్ఫార్మన్స్‌కి 'రామ్ చరణ్' కూడా నేషనల్ అవార్డ్ ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. సో అది కూడా పాసిబిలిటీ ఉందంటారా? ఆ రోజు ప్రీమియర్ అవ్వగానే చెప్పానండి. ఇది ఇన్నాళ్ళు ఆయన మెగా పవర్ స్టార్ మాత్రమే ఇప్పుడు మెగా పవర్ యాక్టర్‌గా కూడా ఇంకో లెవెల్ ఎందుకంటే రంగస్థలం చేసినా, ఇది చేసినా ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీక్ అనిపించింది. ఆయనకు కూడా చాలా అవార్డులొస్తాయి. ఆయనకు కూడా జాతీయ అవార్డు వస్తే మంచిదని, బావుంటుందని, హి రియల్లీ డిజర్వ్స్ అని అనిపిస్తుంది. సో రీసెంట్‌గా మీ ఫ్రెండ్ బన్నీవాస్ గారు అనౌన్స్ చేసిన ఇడుపు కాగితంకి సంబంధించి ఆంధ్ర, తెలంగాణ అనేది అన్ని స్టార్ట్ చేసి అసలు సంబంధం లేకుండా ఒక సినిమా మీద అట్లా కామెంట్స్ చేసి ఆంధ్ర వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా ఇంత రచ్చ చేశారు కదా! సో అది చూసినప్పుడు ఏమనిపించింది? ఏ రచ్చేం లేదండి. అదేదో మామూలుగా టైమ్ పాస్‌కి అటు ఇటు ఉండగానే ఆంధ్ర, తెలంగాణ అనే భావం లేదండి. తెలుగు రాదు. ఎందుకంటే ఆంధ్రాలో తీసిన సినిమాలు తెలంగాణలో బాగా ఆడినాయి. తెలంగాణలో తీసిన సినిమాలు ఆంధ్రాలో బాగా ఆడినాయి. అసల కళ్ళకిను ఒక భేదభావాలు ఉండవండి. అదేదన్నా మధ్యలో అటు ఇటుగా ఏదన్నా వేరే కళను అభిమానించే సినిమా అభిమానుల్లో అసలు అలాంటి భేదభావాలు ఉండవండి. మేమందరం ఒకటే. మాకందరూ అటు ఉంటారు చుట్టాలు, ఇటు ఉంటారు. అసలు అలాంటివి ఉండవండి. సాయి రాజేష్ గారు మీ కాంబినేషన్‌లో 'బేబీ' తర్వాత ఒక సినిమా అనౌన్స్ చేశారు. ఆ సినిమా ఆగిపోయిందా? లేదంటే నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? జరుగుతుందండి. త్వరలో అనౌన్స్‌మెంట్ వస్తది. ఓకే. హ్మ్. సో ఫైనల్లీ 'చెన్నై లవ్ స్టోరీ' సో ఎలా ఉండబోతుందనుకుంటున్నారు? ప్రేక్షకులు 'చెన్నై లవ్ స్టోరీ' చూసి సో ఎటువంటి ఫీలింగ్‌తో బయటకొస్తారనుకుంటున్నారు? 'చెన్నై లవ్ స్టోరీ' ఒక క్లాసిక్ సినిమాగా మిగులుద్ది అనే ఇది ఉందండి. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అంటే ఇదొక జస్ట్ నాట్ ఏ లవ్ స్టోరీ. లవ్ స్టోరీని మించి ఉంటది ఈ సినిమా. అందరినీ గుండెలు బరువెక్కిస్తే, ఆనందింపు చేస్తే, ఒక రకమైన భావాల ఉద్వేగానికి గురి చేస్తుంది. సో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ.